హాయ్ హలో నమస్తే, నా పేరు వచ్చేసి రంజిత్ కుమార్. నా ఛానల్ వచ్చేసి రంజిత్ ఆన్ వీల్స్, అంటే చక్రాలపై రంజిత్. సో ఇప్పుడే అంచెట్టి నుండి ఒగనైకెల్ వరకు స్టార్ట్ అయ్యాను. సో నైట్ ఏదైతే స్టే ఉందో చాలా బాగా చూసుకున్నారు శివ వాళ్ళు. అండ్ కంప్లీట్లీ ఉగాది నాకు 2 సార్లు జరిగింది. నిన్న మార్నింగ్ అక్కడ జరిగితే ఇవాళ నిన్న నైట్ ఇక్కడ జరిగింది. కడుపు అయితే నిండిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇవాళ వచ్చేసి రైడ్ చాలా టఫ్గా ఉంటుంది. అండ్ ఫారెస్ట్లో ఉంటుంది. ఎందుకంటే మనం పోయే రూట్ మొత్తం ఫారెస్ట్. నేను మార్నింగ్ 3కి వెళ్తానన్నా, వెళ్ళొద్దు ఏం రావు అక్కడ వెహికల్స్ అంత. మార్నింగ్ మొత్తం జంగలే అని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో కాబట్టి వెళ్తురాగానే బయలుదేరిన. ఓ అమ్మో జరుగుండా, అమ్మో ఓ అబ్బో బ్రేకులే బాబో, జరుగురాబో ఎట్లకి వెళ్ళిపోవాలబ్బో. మీరేంది ఇంత షార్ప్ ఉన్నాయి మీ కొమ్ములు? ఏంది ముచ్చట? 51 కిలోమీటర్లు పోవాలా నేను ఒగనైకెల్? పోతా బరాబర్ పోతా, 100 సార్లు పోతా. అరే చిట్టిగా మీ అమ్మకి చెప్పురా, మీ అమ్మతో అడుగు ఎట్లా పోవాలా నేను. ఇట్లా పోతా. థ్యాంక్ యూ రా. లైఫ్లో అప్సే కాదు డౌన్స్ కూడా ఉంటాయి, డౌన్సే కాదు అప్స్ కూడా ఉంటాయి. సో మనం అదేవిధంగా రోడ్లో కూడా మనం పైకి వెళ్ళినప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. అదే కిందికి వచ్చేటప్పుడు ఆ కష్టం అంతా మర్చిపోతాం. పైకి వెళ్ళింది జీవితం కూడా పైకి ఎక్కినప్పుడు ఎంత కష్టం అనిపిస్తుందో ఒక్కసారి ఆ పైకి ఎక్కిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత, దాన్ని చూసిన తర్వాత పడ్డ కష్టం అంతా మర్చిపోతాం. అంటే రోడ్లో జీవితంలో తేడా ఏం లేదు. మనకు ప్రకృతియే అన్నిటిని నేర్పిస్తుంది. పైకి ఎక్కడం కష్టమే, కానీ ఎక్కిన తర్వాత ఆ కష్టం మనకు ఎప్పుడు కూడా గుర్తుండదు. అంటే ఆ విధంగా మర్చిపోతాం. ఆ చెమట చుక్క చల్లటి గాలితో పోతుంది. సో ఇదే ఎంత అప్ప అంటే మెల్లిగా సైకిల్ నెట్టుకుంటా పైకి ఎక్కాల్సి వచ్చింది. కానీ అలా నెట్టుకుంటా పైకి ఎక్కి అలవాటు అయిపోయింది నాకు. ఇంకా ఇప్పుడు వెళ్ళిపోతా ఎంత దూరమైనా. టూ హార్డ్ యార్, టూ హార్డ్. ఒక 5 కిలోమీటర్స్ మొత్తం కొండ ఎక్కడే ఉంది. గట్టిగా ఉన్నది. నెడుతున్నాయి ఇక, అది ఎక్కట్లే సైకిల్ అంతం పైకి ఇట్లా. చలో కానీ సాధిద్దాం. దిగేటప్పుడు చాలా బాగుంటుంది. ఈ చెమటంత ఆరిపోద్ది. అదే నేను సక్సెస్ అంటే. చాలా ఉన్నాయి మీ కొమ్ములు. మంచిగా ఆపేసిలే, ఎందుకు కొట్టుకుంటారు? కొట్టుకోకండి రా. నాకు కొంచెం ప్లేసెస్కి వెళ్ళిపోతా. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక ఎత్తుగడ్డ వస్తుంది రో. ఎంత దూరం?
15. ఓకే, బాగుంటా లొకేషన్ ఇప్పుడు బాగుందా అక్కడ? వాటర్ మీడియం ఏంటి అంబలి ఈ గుట్టే ఏమంటారు దాన్ని? ఏక్ వాట్ 1. ఓకే, సంగటి అది మజ్జిగ అది ఏమంటుంది దాన్ని? గట్కలాగా వచ్చాయండి. గుడ్ బాగుంది. సో ఏ విధంగా అయితే కొండలు ఎక్కినా అట్లా టోటల్గా ఒక 7 కిలోమీటర్స్ మొత్తం స్లోపే. ఇక అందుకే నేను ఫాస్ట్గా పెట్టేసా. చాలా అంటే చాలా బాగుండేది అది, మంచిగా స్లోప్ టోటల్ డౌన్. నేను 5 కిలోమీటర్లు ఎక్కినా 5 కిలోమీటర్లు కిందికి దిగేసిన డైరెక్ట్. బాగుంది. దాటిందంటే హొగనేకల్ వచ్చేసినట్టే, ఇంకా దగ్గర అన్నట్టు. హొగనేకల్ వచ్చిందంటే ఇంకా మనకు వాటర్ ఫాల్స్ కానీ అక్కడ ఆయిల్ మసాజ్ కానీ అవన్నీ చాలా ఫేమస్. సో అవన్నీ మనం చూసేసేయచ్చు. అంతకన్నా బెటర్ ఏంటంటే ఇంకా వాటరే. నేను ఇప్పటివరకు వాటర్ చూడలే, కొంచెం సేద తీరినట్టు ఉంటుంది ఆ వాటర్ ఫాల్స్లో స్నానం గిట్లా చేస్తే. ఇంకా అక్కడ ఏముంటాయి నేను కూడా ఎగ్జైటింగ్గా చూసిన. గూగుల్లో ఫొటోస్ కూడా చూడలేదు. ఇక ఎందుకు మనకు అవన్నీ గూగుల్లో ఫొటోస్ ఇట్లా చూస్తే ఎగ్జైట్మెంట్ పోతా అని చెప్పేసి అది పోయినాక థ్రిల్ అవ్వాలంతే. ఇంకా అక్కడ పోయినాక థ్రిల్ అవ్వడమే మెయిన్ ఇక. అండ్ లెట్స్ సీ ఎలా ఉంటుందో ఎట్లుంటుందో ఏందో. అండ్ ఐఎమ్ వెరీ ఎగ్జైటింగ్ ఫర్ దట్. ఇది ఓటమిలాయ్, అంటే ఇది ఓటమిలాయ్ ప్లేస్ పేరు. ఇక్కడ ఆల్రెడీ కావేరీ నది అనుకుంటా పారుతుంది. కావేరీ నదేనా? ఐ డోంట్ నో. ఇక్కడ పోలీస్ చెక్ పోస్ట్ ఉంది. నా గోపురం అప్పుడప్పుడు స్టక్ అవుతుంది. ఎన్ని కిలోమీటర్లు? 1 కిలోమీటర్. నాకు ఒక సైక్లిస్ట్ దొరికిండు. నా పేరేనా? వాదిక్. నాదే 50,000. బాగుందా? కలర్కు హిందీ తెలియదు, తెలుసు. హిందీ తెలియదు, తెలుగు తెలియదు, తమిళ్ తెలుసు, కన్నడ తెలుసు. కన్నడ ಬರ್ತಿಲ್ಲ, కన్నడ కూడా బర్తలేడు. బ్రేక్ గేర్ వాటర్ ఫాల్స్కి రూట్ ఇది. మసాజ్ చేస్తానంటే చూడండి. వాటర్ ఫాల్స్ ఎట్ సైడ్ రాయ్యా? ఎన్నా అని అడగాల, ఎన్నాచి తిన్నచ్చి అని అడగాల, ఏం అడగాల అర్థమైంది. వాళ్ళు ఏమంటారో, వాళ్ళు ఏం అమ్ముతారో, వాళ్ళు ఏం అమ్ముదామని చూస్తారో నాకు అర్థమవుతుంది. ఇక పూరీలు ఉన్నాయి, పూరీలు అవుతున్నాయి కానీ పూరీలు మాత్రం లేదు. మనం పూరీలు అందినాము, పూరీలు అందినాము. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది దేవసేన నాకు తెలియాలి. ఎప్పటికి పోతా సైకిల్? మసాజ్ 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 ఎందుకు? మసాజ్ నేనేం చేసుకోవాలి? నేనే మసాజ్ చేస్తా.
1000 రూపాయలు ఇది. ఏమంటారో అర్థమవుతుంది. ఇదేనా అసలు వాటర్ ఫాల్స్? అన్న వాటర్ ఫాల్స్ రైట్ అన్న వాటర్ ఫాల్స్ ఇటు సైడ్. వాళ్ళు ఏమన్నా మాట్లాడారు, నేను మాత్రం తెలుగులో తగ్గేది లే. ఒకవేళ నా కాంటాక్ట్ అసలు రాలేకపోతే మూగ సైకిల్ మూగోళ్ళు లెక్క అల్ల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  మొత్తం ఇట్లా చేతులు చూపెట్టి మాట్లాడలే. అసలు క్రేజీ తయారైన నేను మొత్తం దగ్గరగా రాదే. మొత్తం రోడ్డు మొత్తం అక్క జరుగు 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 జరుగు. కొట్టుకోకూరు నేను పక్క పంటే పోతులే. కొట్టుకోకూరు అనవసరంగా నా వల్ల మీరు కొట్టుకున్నాడు ఎందుకు? నేను సైకిల్ మీద పోతుంది ఇక్కడ. చదవలేదా? అయ్యో ఈయనేంది వంగమంటాడు, వాళ్ళు ఏమో తవ్వలేదమంటాడు, వీళ్ళేమో వంగు అని అంటాడు. ఏంది ముచ్చటేందో నాకు అది అర్థమవుతుంది. ఓ ఇదేనా? ఇది వచ్చి హ్యాంగింగ్ ఫాల్స్ హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇది హ్యాంగింగ్ ఫాల్స్ అండ్ హ్యాంగింగ్ ఇది వచ్చేసి మీకు తెలుసు హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటే వేలాడే బ్రిడ్జ్ అన్నట్టు, నథింగ్ బట్ మన లక్నవరం అట్లుంటుంది కదా అట్లా. సో కింద మొత్తం వాటరు, పైన ఇది. అండ్ లొకేషన్ ఇది చాలా బాగుంది, మీరు అక్కడ కూడా చూడవచ్చు. సో ఒగనేకల్లో బోటింగ్. Yeah, I'm going. సో ఇక్కడ ఒగనేకల్ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి ఉంటుంది, అది మెయిన్ వాటర్ ఫాల్స్. ఇక్కడ 5 వాటర్ ఫాల్స్ కలిసి ఉంటాయి. సో అక్కడికి వెళ్తున్నాం. అండ్ నేను ఒక్కనే కాదు, పిల్ల కూడా వస్తుంది. వేసుకెళ్ళి వెళ్ళి నన్ను కూడా తీసుకోవాలి బాగా మారం చేసి ఏడ్చింది. వీళ్ళని అడిగి నేను లాస్ట్ బట్లాడి దీన్ని కూడా పట్టుకొని పోతున్నాను. నౌ షీఈ్ హ్యాపీ. ఎస్ షీఈ్ హ్యాపీ. మంచిగా ఉంది కదా, మర తెప్ప, ఆండ తెప్ప, చిన్న తెప్పలాగా. సో ఇది వచ్చేసి 750 రూపీస్ పర్ బోటు. 4 మెంబర్స్ కూర్చోవచ్చు. బట్ మనం ఒక్కరిమే ఉన్నాం కాబట్టి ఒక్కరికి కలిపేసి నాకు దీనికి కలిపేసి 750 రూపాయలు తీసుకున్నాం. సో ఇది మ్యాటరు. కానీ నిమ్మలంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. వీలైతే ఈత కూడా కొడతా, కొట్టు ఈత కొడతా. ఎవ్వరు ఏం చేస్తారో చూస్తా. నేను ఎండ మాత్రం దుమ్ము లేపుతాను. ఇప్పటికీ నన్ను ఇగ్నోర్ చేయండి, నేను ఎట్లున్నా నన్ను ఇగ్నోర్ చేయండి. నల్లగా ఉంటాను, అది మొత్తం మాడిపోయి ఉంటాయి ఎండకు. వాళ్ళు బోట్ ఎత్తుకొని వస్తున్నారు. సో వాళ్ళు ఆ విధంగా బోట్ ఎత్తుకొని పోతున్నారు, నేను ఈ విధంగా సైకిల్ ఎత్తుకొని పోతున్నాను. దట్స్ ఇట్, తేడా ఏం లేదు. మన లైట్ వెయిటే కదా, సైకిల్ అంటే భయపడతారు కానీ లైట్ వెయిటే కాబట్టి జస్ట్ 7 kg కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ నుండి ఆ కిందికి బోట్ తీసుకొని పోవాలి. బోట్ తీసుకొని పోవాలి వాళ్ళు, నేను సైకిల్ తీసుకొని పోవాలి.
బోట్ వాళ్ళు, సైకిల్ నేను. తెలుగు. థ్యాంక్ యూ. Just 7 kgs. మనకు తమిళ్ తెలియదు, ఆయనకు తెలుగు తెలియదు. ప్రయాణం ఆరంభం. ఇంకా మీకు లొకేషన్ పెడతా ఉంటే చూడండి. సినిమా షూటింగ్ ప్లేస్. ఈ సినిమా షూటింగ్ ప్లేసా? ఏం పేరు దీని పేరు? సైడ్ ఇది కర్ణాటక సార్. అటు కర్ణాటక, కర్ణాటక. దట్ సైడ్ కర్ణాటక, ఇది తమిళనాడు. ఓకే. లోతు 70 இருக்கு. 70. స్విమ్మింగ్ చేయొచ్చా? కెన్ ఐ స్విమ్? తెలుసు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పడగలే పైన హైదరాబాద్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్, నాకు నచ్చింది. మీకు స్లో వాటర్. వర్షాకాలం ఫుల్ స్పీడ్. ఇప్పుడే పోవచ్చు బోట్లో, వర్షాకాలం పోరాదు. చేపలు, మచ్చి చేపలు పడతాను. వావ్, ఓకే, బాగుంది కదా. 5 ఫాల్స్. వాట్ ఫాల్స్? 5 ఫాల్స్. 5 ఫాల్స్. 5 ఫాల్స్ వెళ్ళామే. 5 ఫాల్స్ వెళ్ళా స్లో. ఏంది ఇదొక ఫాల్, అదొక ఫాల్ అని చూపెట్టావు కానీ దండం మీద. సార్ వాటర్ இருக்கா సార్? కుడియే వాటర్ కుడికి తాగాలా? ఇరుకోనా? కావాలా? నీకు కావాలా? తాగుతావా? ఇక మీరు చూడండి, ఒక తెలుగు రానోడు అంటే ఒక తెలుగు రానతను, ఒక తమిళ రానతను, ఇద్దరం మాట్లాడుకుంటే నాకు సామ్యంగా ఉంటాను కదా మా ఊరికనే. చెట్టుకి నేను వెళ్ళేసి
ಫೈವ್ ಪಾರ್ಟ್ಸ್ 1% ಇನ್ನೊಂದು 1%. ಒಂದು ಪಾರ್ಟ್ಸ್ ಒಂದು ಪಾರ್ಟ್స్ వాటర్ ఇల్లే. సో మొత్తం 5 ఫాల్స్ ఉంటాయి, అందులో 4 ఫాల్స్ అవి. ఇంకో 1 ఫాల్స్ అక్కడ ఏదైతే ఉన్నదో అది ఎండిపోయింది. సో అండ్ ఇంకోటి ఏంటంటే వర్షంలో అంటే ఇప్పటివరకు ఎండలో వచ్చి ఒక్కటేసారి తడిస్తే ఎంత బాగుందంటే చాలా బాగుంది. నైస్. స్విమ్మింగ్ చేయాలని ఉన్నది కానీ తిరుగుతారేమో. చాలా బాగుంది, నాకు నచ్చింది అసలు. సోలోగా ఒక్కనే అప్పుడప్పుడు ఒంటరితనం ఎంతో బాగుంటుందో కొన్నిసార్లు మాత్రం. సో ఇందులో ఇది ఒక్కసారి. సో నేను ఇట్లా దాల్ లేక్లో చూసా, మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ. షేర్కి వెళ్ళి. సో ఇతను అంటున్నాడు కదా, ఇది అది బీచ్, అది కర్ణాటక అటు సైడ్ అయితే కర్ణాటక. అండ్ మీకు ఇంకోటి చెప్పాలి ఏంటి అని అంటే, వీరప్పన్ ఎవరైతే ఉన్నారో గోపినతం ఆ విలేజ్ ఇక్కడే, అంటే వీరప్పన్ మొత్తం ఇక్కడ తిరిగిండు. సో పోలీసు వాళ్ళు కనుక ఎవరైనా రావాలంటే చాలా అంటే చాలా రిస్క్లో ఉండేది వాళ్ళకి, అలాంటి హై రిస్క్ ప్లేస్ అన్నట్టు. సో ఇంకోటి ఇక్కడే అతనికి అడ్డా అట్లా అన్నట్టు అంటున్నాడు కదా, సూపర్ మ్యాన్ అంటున్నాడు. సూపర్ మ్యాన్ అంటే ఇంకా చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ అతను అని చెప్పేసి అతని గురించి కొంచెం ప్రౌడ్గా చెప్తున్నాడు అండ్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు ఇతను. తెలిసారు, మంచి విషయమే. ఎవరి దగ్గర ఉన్న వాళ్ళు అట్లనే ఫీల్ అవుతారు. అండ్ ఇక్కడ మన ఐలాండ్ ఇది. సో ఇది ఐలాండ్లో కొద్దిసేపు ఉంటాం, కొద్దిసేపు ఉండేసి కొంచెం అతిథి చూసుకొని తర్వాత మళ్ళీ ఒడ్డుకి వెళ్ళిపోయి మంచిగా స్నానం చేసేసి కడుపు నిండా తిని ఒక గంట సేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ పోతున్నా కన్యాకుమారి పోతున్నా. తొక్కుతూనే ఉన్నా. ఒక్కరోజు రావటం ఒక రైతే రాత్రి వచ్చేది లే ఒక రాత్రి 12-13 గంటలు 12 గంటలకు 12 అవర్ కాదు. కాళ్ళతో మెరిగింది. కాళ్ళు బాగుందా? బాగుంది. ఏం నొప్పి లేవా? ఉన్నాయా? ఇంక కన్యాకుమారికి వెళ్తే కాలు ఏం కాదు, అయిపోయింది. అలవాటు అవుతుంది. సో ఇది వచ్చేసి మనకు బీచ్ అన్నట్టు, ఇక జస్ట్ లైక్ బీచ్, రివర్ కదా ఇట్లానే ఉంటుంది బీచ్ లాగా. సో ఏంటి అంటే మనకు 140 to 150 కిలోమీటర్స్ ఉంటుంది మన బెంగళూరు నుండి ఈ ప్లేస్. సో అక్కడ నుండి మనకు రావడానికి నాకైతే 1.5 డే పట్టింది. 1.5 డే 1.5 డే అంటే నేను ఇంకా పొద్దున సాయంత్రం రెస్ట్ తీసుకున్నాను, ఎందుకంటే మనకు ఆ టైంలో ఎండ బాగుంది కాబట్టి ఆఫ్టర్నూన్ టైంలో రెస్ట్ తీసుకొని ఇంకా పొద్దున్నే 6 ఏమో బయలుదేరి ఇది వచ్చేసాను. లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. బాగుందా నల్లికా? సూపర్. తెలుగు ఎక్కడ వచ్చారా? హైదరాబాద్ టు కన్యాకుమారి.
ఈ రూట్లో ఏమి వస్తారు? హోగనేకల్. హోగనేకల్ వైట్స్ వచ్చిరా? హోగనేకల్ చూశాను. చూసేసి ఇక్కడ నుండి ఇంకా డైరెక్ట్ సేలం, ధర్మపురి, సేలం, మధురై కన్నా పోయినప్పుడు మీకు హైవే చిక్కింది. హైవే 3 కిలోమీటర్స్ హైవే రైట్ సేలం. గ్రేట్. ఇంకొక 8 కిలోమీటర్స్ అయితే ధర్మపురి వెళ్తా. వావ్, లొకేషన్ చూడండి ఎంత బాగుందో అసలు. అది కొండ, ఆ మేఘాలు ఎంత బాగున్నాయో అసలుకి. ఇలా చూస్తూ ఇక్కడ అడవిలో అయితే సైకిల్ ఎక్కుతుంటే ఎలాంటి పాటలు కూడా పెట్టుకోలే. ఆ పక్షుల కిలకిల రావాలే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఈ రూట్ కూడా హైవే. ఇంకా సేలం, మధురై హైవే ఎక్కేసా. ఇక్కడ నుండి 507 కిలోమీటర్లు ఉన్నది ఇంకా కన్యాకుమారి. అంటే అప్రాక్సిమేట్లీ నేను 500 అంటే 5 రోజులు వేసుకుందా. ఎందుకంటే 5 అంతే. వీళ్ళ మధ్యలో ఎక్కడైనా ఏమన్నా అలసిపోతే ఆగేదైతే లేదు. ఎందుకంటే ఆగడానికి నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. ఎక్కడైనా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ ఆగవచ్చు. కానీ ఎవరు లేనప్పుడు మనం ఎక్కడైనా ఆగుతాం. సో ఫైనల్లీ నియర్ టు ధర్మపురి. కానీ నాకు ఆ లొకేషన్ దగ్గర పోయినాక చూద్దాం, ఇంకెక్కడో చూద్దాం. అటు స్ట్రేట్ వెళ్తే ధర్మపురి. అందుకని నేను రైట్ తీసుకున్నా. ధర్మపురి పోయి నేనేం చేయాలి? సో కాబట్టి ఇంకా హైవే మీద సేలం రోడ్ ఎక్కేసిన. సేలం ఇక్కడ నుండి 67 కిలోమీటర్స్ అయినా. వీలైనంత వరకు వస్తా నైట్, ఇప్పుడు ఈవినింగ్. తర్వాత మిగతాదిగా చూద్దాం ఎంత అవుతుందో అంత. ఇంకొక 17 కిలోమీటర్లు వచ్చేట్లుంటుంది. ఆల్రెడీ అయితే దగ్గర 90 అయినాయో, 90 అయితే అవ్వచ్చు. చూద్దాం. ఇక ఇప్పుడు హైవే మనం జస్ట్ హైవే ఎక్కేస్తుంటాం. మళ్ళీ హైవే ఎక్కేస్తున్నాం. Yes, I merged with highway. సేలం 58 కిలోమీటర్స్, మధురై 304 కిలోమీటర్లు. 304. వావ్. అంటే మధురై దాటినంటే నేను 2 డేస్లో కన్యాకుమారి వెళ్ళిపోతాను. అంటే ఎప్పుడు పోతా నేను? రేపు సేలం పొద్దున చేరుకున్నాను అనుకో, అంటే 250 కిలోమీటర్లు అవుతుంది. రేపు రాత్రికి 200 కిలోమీటర్లు. ఎల్లుండి 100, అవతల ఎల్లుండి 100. వాళ్ళ డేట్ 14 అంటే 15, 100, 100. అంటే 17 రోజు నేను సేలంలో ఉంటాను, మధురైలో ఉంటాను. ఓహో సూపర్.